ఈ రోజు మనం ప్రతి ఇంటికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే డబ్బు సేవ్ చేయడం. మన పెద్దలు ఒక మంచి మాట చెప్పేవారు, రూపాయి కూడబెడితేనే లక్ష అవుతుంది. ఈ మాటలో ఎంతో అర్థం ఉంది. చాలా మంది చాలా అనుకుంటారు, ఇప్పుడే సంపాదన తక్కువగా ఉంది, తర్వాత ఎక్కువ సంపాదించినప్పుడు సేవ్ చేద్దామని. కానీ నిజానికి సేవ్ చేసే అలవాటు ఇప్పుడే మొదలవ్వాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అందులో ఎంత ఆదా చేస్తున్నాం అనేది ముఖ్యం. ఉదాహరణకి రోజు అవసరం లేని ఖర్చులు చిన్న చేస్తుంటాం. బయట టీ, కూల్ డ్రింక్స్, అవసరం లేని షాపింగ్స్, ఇలా చిన్న ఖర్చులే నెల చివరికి మొత్తంగా పెద్దగా మారిపోతాయి. అందుకే ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి. అది చిన్న మొత్తమైనా సరే ఆ డబ్బును అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడవచ్చు. ఎందుకంటే జీవితం ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. అనారోగ్యం రావచ్చు, పిల్లల చదువుకు డబ్బు అవసరం పడవచ్చు, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో మనం చేసిన పొదుపే మనకు పెద్ద అండగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం, ఇతరులను చూసి ఖర్చు చేయకండి. ఎప్పుడైనా వాళ్ళు ఏం కొన్నారో మనం అవి కొనాల్సిన అవసరం లేదు. మన ఆదాయం తగ్గట్టు మనం జీవించడం నేర్చుకుంటే మన జీవితంలో ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతి నెల ఎంత చిన్న మొత్తమైనా సరే తప్పకుండా సేవ్ చేద్దాం. ఈ రోజు చేసిన పొదుపు రేపటి మన కుటుంబానికి భద్రత ఇస్తుంది. గుర్తు పెట్టుకోండి, సంపాదించే ఒక కళ అయితే సేవ్ చేయడం ఒక గొప్ప అలవాటు. ఇదే ఈ రోజు మీతో పంచుకోవాలనుకున్న చిన్న ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి ఉపయోగకరమైన విషయాల కోసం సుజాత ఇంటి ముచ్చట ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.